బావా, అక్క చెప్పింది మన మంచికే. మనల్ని వద్దనుకున్న వాళ్ళ మధ్య మనం సంతోషంగా బతకలేం. పైగా ఇక నుంచి వాళ్ళ మొహాలు కూడా చూడ్డం నాకిష్టం లేదు. అందుకే వెళ్దాం బావా. ఆ, కావాలంటే కొద్ది రోజులున్నాక మళ్ళీ వద్దాం. ఇప్పుడు మాత్రం వెళ్దాం బావా. సరే వెనలా, నీ ఇష్టం. సిటీకి రావడానికి బావ ఒప్పుకున్నాడు. ఎలాగైనా అక్కడ బావని వెన్నెల్ని వేరు చేసి బావకి దగ్గరవ్వాలి. బావకి దగ్గరవ్వడానికి ఇదే మంచి అవకాశం. దీన్ని వదులుకోకూడదు. ఇక వెళ్దాం పదండి. అంటే ఆస్తి మొత్తం అమ్మ చేతికొచ్చినా ఇప్పుడే పంపకాలు చేయనని చెప్పిందా? అవునరా తమ్ముడు, ఇప్పుడే పంచనని చెప్పింది. అంతేకాదు జయరాం, అక్కని చూస్తుంటే నాకెందుకు అనుమానంగా ఉంది. విషం పెట్టి చంపాలని చూసినా వాసు క్షమించాడనే కృతజ్ఞతతో మనసు మార్చుకొని ఆస్తి మొత్తం తిరిగి వాసుకే ఇచ్చిందనుకో, ఇక మన జీవితాలు మోచేతి కింద నీళ్లు తాగడమే. బామర్ది, అదే జరిగితే నేను, నాకు పుట్టబోయే బిడ్డలు, వాళ్ళకు పుట్టబోయే బిడ్డలు ఈ ఇంటికి దాసులుగా బతకడమే తప్ప దర్జాగా బతకలేవు. అంతవరకు రానివ్వనులే బావా, నేనున్నాను కదా. ఇప్పుడేం చేద్దాం జయరాం? ఏంట్రా, నీకు సిగరెట్ తాగే అలవాటు కూడా ఉందా? ఈ విషయం మీ అమ్మకి తెలిస్తే పెద్ద గొడవ అవుతుందిరా. హే, ఆపండి మీ గోలా. అమ్మకు తెలుస్తుంది, అన్నకు తెలుస్తుందని ఇంకా ఎంతకాలం భయపడాలి నేను? ఇక నేను అలా భయపడాల్సిన అవసరం లేదు. నాకు ఈ సిగరెటే కాదు, చాలా చాలా అలవాట్లున్నాయి. కాకపోతే మీ కంటపడలేదంతే. మనం ఇప్పుడు ఆలోచించాల్సిందే నేను తాగే సిగరెట్ గురించి కాదు, మనకు రాబోయే ఆస్తి గురించి. రేపు ఉదయం లోపల ఒక నిర్ణయానికి వస్తా. జయరాం, నువ్వెప్పుడొచ్చావురా? రాత్రే వచ్చానమ్మా. ఓహ్, రాత్రే వచ్చావా? సరే, ఏంటి ఉదయాన్నే అందరూ ఇలా వచ్చారు? నీ ఆశీర్వాదం కోసం వచ్చావమ్మా. అర్థం కాలేదు కదా? ఏం లేదమ్మా, ఆస్తి మొత్తం నీ చేతికొచ్చింది కాబట్టి ఎవరి వాటా వాళ్ళకిచ్చి ఆశీర్వదించావంటే అందరం సంతోషంగా ఉంటాం. ఏంట్రా ఆస్తి ఆస్తి ఆస్తి? నిన్ననే కదా నా చేతికొచ్చింది. నేనేమైనా ఎక్కడికైనా పారిపోతానా? తర్వాత నిదానంగా పంచుకోవచ్చు కదా, ఎందుకంత తొందర? అమ్మా,
నువ్వు పారిపోవని తెలుసు, ఎప్పటికైనా మాకు వస్తుందని తెలుసు. కాకపోతే ఇలాంటి ముఖ్యమైన పనులు ఎంత తొందరగా జరిగితే అంత మంచిదే. అసలు ఈ విషయంలో అక్క, బావ, పిన్ని చాలా బాధపడుతున్నారు. డబ్బు రాగానే నేను కూడా సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నువ్వు ఆస్తి ఇచ్చావనుకో, మేమంతా ఒక స్థాయికి రావడానికి కష్టపడతాం. అదే జరిగితే నీకు అంతకంటే ఆనందం ఏముంటుంది చెప్పు? అది కాదురా. అమ్మా, నువ్వు ప్రతిదానికి ఆవేశపడితే నీ ఆరోగ్యం దెబ్బతింటుందమ్మా. అసలు నీ ఆరోగ్యమే మాకు శ్రీరామ రక్ష. అందుకే ప్రశాంతంగా ఉండమ్మా. చూడమ్మా, మాకివ్వాలని నీకు ఉంది కదా, అలాంటప్పుడు తొందరగా ఇచ్చేస్తే నీకు కూడా మనశ్శాంతిగా ఉంటుంది కదా. అవునక్క, తొందరగా ఇచ్చేయి. అమ్మా, ఆ పంపకాలేవో చేసేయమ్మా. దీనికోసమే కళ్ళు కాయలు కాచేలా చూస్తున్నాం అత్తయ్య గారు. ఓహో, అందరూ కలుసుకునే ఈ నిర్ణయానికి వచ్చారన్నమాట. సరే, మీ పేర్ల మీద డాక్యుమెంట్స్ సిద్ధం చేయించి సంతకాలు పెడతాను. ఇంకా వెళ్ళండి. అమ్మా, నీకంత శ్రమ అవసరం లేదు. మా పేర్ల మీద మేం డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకున్నాం. నువ్వు సంతకాలు పెడితే సరిపోతుంది. అంటే డాక్యుమెంట్స్ కూడా సిద్ధం చేసుకున్నారన్నమాట. సరే, ఇటువు. తీసుకోండి. అక్క, బావా, ఇది మీ వాటా. మహాప్రసాదం. పిన్ని, ఇది నీ వాటా. ఇది నా వాటా. మరి నా వాటా? నీ వాటానా? అసలు నీకు వాటా ఎందుకమ్మా? అదేంట్రా అలా అంటావు? అమ్మా, నీకు వయసు మీద పడుతుంది. ఈ సమయంలో కృష్ణ, రామ అంటూ పలికావనుకో, నీ ఆయుష్ పెరుగుతుంది. అదే ఆస్తి, డబ్బు అని ఆరాటపడ్డావనుకో, నీ ఆయుష్ తగ్గిపోతుంది. నువ్వు ఎక్కువ బ్రతకాలన్న ఉద్దేశంతో మేమంతా ఒక నిర్ణయానికొచ్చి నీకు వాటా ఇవ్వలేదమ్మా. నేను సగం తీసుకుని మిగిలిన సగం వీళ్ళకి పంచాను. నా వాటా అంటే అది నీ వాటా కిందకే వస్తుంది కదమ్మా. అందుకే ఆస్తి గురించి మర్చిపోయి ప్రశాంతంగా గడుపు. రే, నన్నే మోసం చేస్తావా? ఇది చాలా అన్యాయం రా. అమ్మా, నేను చిన్నప్పటి నుంచి నీ దగ్గర నేర్చుకున్నదే మోసం, కుట్ర, కుతంత్రాలన్నీ. ఆ అలవాట్లు ఎలా పోతాయి? సరే, ఇప్పుడు అదంతా ఎందుకమ్మా? ఇప్పుడే లేచావు కదా, ముందు నువ్వు ఫ్రెష్ అవ్వు, తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకుందాం. మన వాటాలు వచ్చాయి కదా, ఇంకా ఇక్కడెందుకు? వెళ్దాం పదండి. థ్యాంక్స్ అత్తయ్య గారు. చిన్నప్పుడు గురుమురుములు తినిపిస్తుంటే ప్రేమతో తినిపిస్తున్నావు అనుకున్నాను. కానీ విషయం కలిపి తినిపిస్తున్నావు. ఊహించలేకపోయాను. సవతి తల్లి అంటేనే సవతి పిల్లల్ని సరిగా చూసుకోదని ఈ ప్రపంచం నమ్ముతుంది. కానీ నా విషయంలో ఆ మాట తప్పని ఆ పిన్ని నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటుందని నేను గర్వంగా చెప్పుకుని సంతోషపడేవాడేవాడు. అసలు పిన్ని అనే మాటకు
అమ్మ అనే స్థానానికి మచ్చ తీసుకొచ్చావు కదా పెట్టి. నా ప్రాణానికి ప్రాణమైన మోహిని చంపడానికి నీకు మనసు ఎలా వచ్చింది పిన్ని? కూడా చచ్చావు అంటే అసలు నిన్నేమన్నా నాకు అర్థం కావట్లేదు. బావా ఒక్క నిమిషం. రంగమ్మా, రంగమ్మా, అమ్మగారు హారతి రెడీ చేసావా? చేశానమ్మా, వెళ్ళి తీసుకురా. తెస్తాను. ఒక్క నిమిషం బావా. నువ్వు వెళ్ళు. ఇప్పుడు లోపలికి రా బావా. బావా, మేము యుఎస్ వెళ్లే ముందు ఇదే ఇంట్లో ఉండేవాళ్ళం. ఏదేమైనా నువ్వు ఇంట్లోకి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది బావా. బావా, ఇక నుంచి ఇల్లు నీదే. ఈ ఇంటిని నీ ఇంటిగానే భావించాలి. పరాయి వాళ్ళ ఇల్లని ఎప్పుడు అనుకోవద్దు బావా. సరే. బావా, చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చావు కదా, బాగా అలసిపోయి ఉంటావు. వెళ్ళి నా రూమ్లో రెస్ట్ తీసుకో. అక్కడే నా రూమ్. వెన్నెలా, నువ్వెక్కడికి? మనం బావకి టిఫిన్ ప్రిపేర్ చేద్దాం. అది అక్క డాక్టర్ గారు చెప్పారు కదా. దా. నువ్వెక్కడికి లోపలికి వెళ్తున్నావు? అదే అక్క, బావ రూమ్కి. అది బావ రూమ్ మాత్రమే, నీది కాదు. నువ్వు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. చూడు, నాకిచ్చిన ప్రమాణం గుర్తుంది కదా, పైగా దేవుడు సాక్షిగా ఇచ్చావు. ఒకవేళ ఆ మాటని తప్పి బావకి దగ్గరవ్వాలని చూస్తే ఆ తర్వాత బావకి జరిగే ప్రమాదానికి నువ్వే కారణం. అది గుర్తుంచుకో. అయ్యో, అంత మాట ఎందుకులే అక్క. నీకు మాట ఇచ్చినప్పుడే నా మనసుని చంపుకున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ బావకి దగ్గర అవ్వను. అంతేకాదు, ఒకవేళ బావ నిన్ను పిలిచినా ఏదో ఒక మాట చెప్పి వెంటనే నువ్వు బయటికి రావాలి. బావకి దగ్గరవ్వాలని చూడుకో, అర్థమైందా? అలాగే అక్క. చూడు, ఇక నుంచి నువ్వు ఆ స్టోర్ రూమ్లో ఉండు. పో. వెళ్ళవే, ఏం ఆలోచిస్తున్నావు? బావని మర్చిపోమని వెన్నెల దగ్గర మాట తీసుకున్నాను. ఇప్పుడు బావని ఒప్పించి ఇక్కడికి తీసుకొచ్చాను. ఇక నేను ఎలాగైనా బావని వెన్నెలని దూరం చేసి బావ మనసులో చోటు సంపాదించి బావకి భార్యనైపోవాలి. తొందరలోనే నేను అనుకున్నది సాధించాలి.
ఇంద్రాణి, కాఫీ తీసుకురా. ఒసే జిలేబీ, ఎక్కడ చచ్చావే? కాఫీ తీసుకురా. అంటే ప్రాపర్టీస్ అమ్మిన డబ్బులతో హాస్పిటల్ కడతారన్నమాట. అవును బామర్ది. ఆ, అక్క వచ్చి కూర్చో. ఏంటి, నేను కాఫీ కోసం గొంతు అరిగేలా అరుస్తుంటే ఒక్కరు పలకరేంటి? నాకు ఉదయాన్నే కాఫీ తాగే అలవాటు ఉంది కదా, ఒక్కరైనా తీసుకురావడం తెలీదా? అమ్మా, నాకు కూడా ఉదయాన్నే కాఫీ తాగే అలవాటుంది. నేను పెట్టుకుని తాగాను. నువ్వు కూడా అలాగే పెట్టుకుని తాగమ్మా. ఏంటి, నేను పెట్టుకుని తాగాలా? లేకపోతే మేం పెట్టివాలా? అది మావల కాదక్కోయ్. అసలే ఈ ఇంట్లో పని మనుషులు కూడా లేరు. అందుకే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే మంచిది. అమ్మా, కాఫీ కోసం ఈ గొడవలేంటి? వంట రూమ్లో అన్నీ ఉంటాయి కదా, వెళ్ళి పెట్టుకోవచ్చు కదా. ఇక నుంచి కాఫీ పెట్టుకోవడం అత్తయ్య గారికి అలవాటు అవుతుందిలే. ఏయ్, మీ మాటల్లో చాలా తేడా కనిపిస్తోంది. ఏదో జరుగుతోంది. మా మాటల్లో ఏ తేడా లేదమ్మా. అసలు మా అసలైన రూపం ఇదేనమ్మా. కాకపోతే ఇన్నాళ్ళు నీ ముందు వినయం ప్రదర్శించామంతే. అంటే ఇన్నాళ్ళు ఆస్తి కోసం నా దగ్గర మంచిగా నటించారన్నమాట. ఎంత మోసం చేశారా? అక్కాయ్, మోసం గురించి నువ్వు మాట్లాడటం వింతగా ఉందక్క. మేము నీకు చేసింది మోసమే అయితే మరి వాసుకి నువ్వు చేసిందని ఏమంటారక్క? అక్క, కాళ్ళని తన్నేవాడు ఒకడుంటే వాడు తల తన్నేవాడు ఇంకొకడుంటాడంట. అలాగే మన విషయంలో కూడా జరిగిందక్క. రే, ఇప్పుడు నా కళ్ళ కప్పున్న మోస పొరలన్నీ తొలగిపోయాయి. మీరేంటో, మీ నిజ స్వరూపం ఏంటో నాకు పూర్తిగా అర్థమైంది. ఇప్పుడు చెప్తున్నాను వినండి. నా దగ్గర నుంచి లాక్కున్న ఈ ఆస్తి మొత్తాన్ని మళ్ళీ నేను చేజిక్కించుకుంటాను. మీ అందరినీ మెడపట్టి బయటకు గెంటేస్తాను. అది నీ వల్ల కాదమ్మా. ఎందుకంటే మనకున్న ప్రాపర్టీస్ అన్నీ అమ్మడానికి బేరం కుదుర్చుకున్నాం. కొద్ది రోజుల్లో డబ్బు మా చేతికి వస్తుంది. అప్పుడెలా చేజిక్కించుకుంటాం? అందుకే పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి ఒక మూలన పడుండు. అది నీకే మంచిది. ఎందుకంటే మనకున్న ప్రాపర్టీస్ అన్నీ అమ్మడానికి బేరం కుదుర్చుకున్నాం. కొద్ది రోజుల్లో డబ్బు మా చేతికి వస్తుంది. అప్పుడెలా చేజిక్కించుకుంటాం? అందుకే పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి ఒక మూలన పడుండు. అది నీకే మంచిది. రే, నీకు సిగరెట్ తాగే అలవాటుందా? పైగా నా ముందే తాగుతావా? ప్రతి వాళ్ళు ఇదొక పెద్ద వింతగా మాట్లాడుతున్నారేంటి? అవును, నాకు సిగరెట్ తాగే అలవాటుంది. ఇదే కాదు, ఇంకా చాలా చాలా అలవాట్లున్నాయి. ఇప్పుడు నువ్వేం చేస్తావు?